ప్రభువా, మా పరిస్థితులు ఏమైనా నేను యథార్థత విడిచిపెట్టకుందును గాక, నేను యోబు వలె ఉందును గాక, యోబు భార్య వలె ఉండకుందును గాక. యోబు భార్యకి ఎవరి యథార్థత కనిపించింది? యోబు యథార్థత కనిపించింది. ఇది మన యథార్థత ఎవరికైనా కనిపిస్తుందా? మనల్ని గురించి ఎవరైనా యథార్థవంతులు అని అంటారా? మన గురించి అలాగే ఎవరైనా మాట్లాడగలరా? బైబిల్లో ప్రశ్నలు 5 రకాలు. మొదటిది, దేవుడు మానవుణ్ణి ప్రశ్నించుట. ఇది చాలా ఉన్నాయి. ఉదాహరణకి, ఆదామా నీవెక్కడ? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు? ఇలాంటి ప్రశ్నలు కొన్ని కనిపిస్తాయి. రెండవది, సాతానుడు మానవుని వేసిన ప్రశ్న. ఆదికాండం 3వ అధ్యాయంలో, ఇది నిజమా? తోట చెట్లలో ఉన్న మధ్యలో చెట్టు ఫలాన్ని తినొద్దని దేవుడు చెప్పాడా? కనుక సాతాను కూడా మనుషుల్ని ప్రశ్నలతో సంధిస్తూ ఉంటాడు. మూడవది, మనుషుడు మనుషునికి వేసే ప్రశ్న. ఉదాహరణకి, ఎలీషా దగ్గర గెహజీ ఉన్నాడు. కాని దాన్ని తీసుకోవటానికి కొరకై నయమాను వెంటబడి తెచ్చుకున్న తర్వాత ఎలీషా అన్నాడు, నీవు ఎక్కడికి వెళ్ళావో? వేర్ డిడ్ యూ గో? సేమ్ మనం చెప్పినట్లే సేమ్ టు సేమ్ చెప్పినాడు. నీ దాసుడు నేను. మళ్ళీ అబద్ధం చెప్పేటప్పుడు చాలా ఆత్మీయ వేషం వేసుకోవాలి కదా. అందుకే నీ దాసుడనైనా నేను ఎక్కడికి వెళ్ళలేదండి అని ఒక మాట అయిపోతే బాగుండేది. కానీ కొద్దిగా హ్యూమిలిటీ తగ్గింపు చూపించాలని, నీ దాసునైనా నేను ఎక్కడికి వెళ్ళలేదు. కనుక మనుషుడు మనిషిని అడిగే ప్రశ్నలు కూడా బైబిల్లో కొన్ని కనిపిస్తున్నాయి. ఇప్పుడు దయ్యాలు కూడా దేవుణ్ణి ప్రశ్నలు చేసి, లూకాసు వార్త 8వ అధ్యాయం 28వ వచనంలో, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, దావీదు కుమారుడా, నాతో నీకేమి అసలు పనే మీతో. అందుకే యోహాను రాసిన మొదటి పత్రికలో చెప్పండి, సాతాని క్రియలు ప్రత్యక్షం చేయటానికి ఆయన సాతాను క్రియలు లైవ్ చేయటానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. He came to abolish the works of the devil. కనుక వాళ్ళతోనే పనింది. కానీ ఏమన్నాడంటే, మాతో మీకేమి? ఇలాంటి ప్రశ్నల పర్వము వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఎన్ని రకాలైన ప్రశ్నలు చెప్పాను? 4. మర్చిపోకూడదు, నిద్రపోకూడదు. మొదటిది, దేవుడు మనిషిని వేసిన ప్రశ్న. రెండవది, సాతానుడు మనిషిని వేసిన ప్రశ్న. మూడవది, మనుషులు వేసుకున్న ప్రశ్న. నాలుగవది, దయ్యము దేవుని యేసుప్రభు వారిని వేసిన ప్రశ్న. ఐదవది, ఆఖరిది, ఇంతమంది మీరు ప్రశ్నించుకుంటే ఎట్లా అని అనుకున్నాడు. ఎవరు? మనిషి. అందుకని మనిషి ఒకేసారి దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. అదే 15వ కీర్తన 1వ వచనంలో చూస్తాం, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రొఫౌండ్ క్వశ్చన్స్ ఎ హ్యూమన్ కెన్ రైజ్ టు గాడ్. ఒక మనుషుడు దేవుని ఎదుట వేసే ప్రశ్నల్లో చాలా గొప్ప ప్రశ్న ఇది. దిస్ ఈజ్ ఎ స్పిరిచువల్ క్వశ్చన్. ఇది ఆత్మీయమైన ప్రశ్న. భౌతికమైన ప్రశ్నలు చాలా ఉన్నాయి. యోహాను సువార్తలో, రబ్బుని బోధకుడు నువ్వు ఎక్కడున్నా చెప్పేసి మేము కూడా వచ్చేస్తామన్నారు. ఇట్లాంటి ప్రశ్నలు లాభం లేదు. ప్రశ్న ఇది గన్షూట్ క్వశ్చన్. ఇది భూమి మీద సంబంధించిన సంగతుల గురించి మాట్లాడే ప్రశ్న కాదు. ఇది పరసంబంధమైన సంగతుల గురించి మాట్లాడే. ఇది ఒక సామాన్యమైన పేదవాడు, భిక్షగాడు, దాసుడు ఇలాంటి వ్యక్తి వేసిన ప్రశ్న కాదు. ఇది ఒక రాజు, దేవుని ద్వారా ఎన్నిక చేయబడిన రాజు వేసిన ప్రశ్న. ఈ రాజుకి రాజ గుడారంలో ఉండడం ఇష్టం లేదా? రాజ అంతఃపురంలో ఉండడం ఇష్టం లేదా?
రాజసింహాసనం మీద ఉండడం ఇష్టం లేదా? రాజభవంతిలో ఉండడం ఇష్టం లేదా? ఆయనకు అన్నిటికంటే ఇష్టమైనది ఇదే అనుకుంటా. ఏది? దేవుని గుడారంలో ఉండుట, దేవుని పరిశుద్ధ స్థలంలో ఉండుట. కనుక నేను అక్కడ ఉండాలనుకున్నా, ఇక్కడే ఉన్నాను భూమి మీద, ఇశ్రాయేలు మీద నేను రాజుగా ప్రవర్తిస్తున్నాను, లేదా రాజుగా నియమించబడ్డాను, చేస్తున్నాను, ఇవన్నీ బాగానే ఉన్నాయి. అంటే ఇదేం సాటిస్ఫాక్షన్ లేదే, జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు ఇక్కడ బాగలేదు. కనుక నేను బాగున్న స్థలానికి రావాలనుకుంటున్నాను. అదేంటంటే నీ గుడారం, నీ పరిశుద్ధ స్థలం. ఎవరుంటారు అక్కడ? నాలాంటి గొర్రెల కాపరి రావచ్చా? ఎవరుంటారు అక్కడ? నాలాంటి తండ్రి ద్వారా నిరాకరించబడిన రావచ్చా? ఎవరుంటారు అక్కడ? నాలాగా మామ ద్వారా చేతి తరం పడుతున్న వారు రావచ్చా? ఎవరుంటారు అక్కడ? నా వల్లే భార్య ద్వారా దేశించబడిన వారు రావచ్చా? ఎవరుంటారు అక్కడ? నా వల్లే గొర్రెల తొట్టిలో నుండి రాజుగా మార్చబడిన రావాడు రావచ్చు. వీ షల్ అబాయిడ్, వీ షల్ గెస్ట్ ఇన్ ద టెబర్నకిల్. నీ గుడారములో అతిథిగా ఉండాలని కోరుతున్నాను. ఎవరుంటారు? ఎలాంటి వాళ్ళు ఉంటారు? ఇది ప్రశ్న. మనకు ఎప్పుడైనా ఇలాంటి ప్రశ్న నా జీవితంలో వచ్చిందా? మనకు వచ్చే ప్రశ్నలన్నీ భౌతికమైనవి, గతించిపోయాయి. ఏమో దేవుడు ఏం చేస్తాడో ఏమో నాకు అర్థమే కాదు. మాకెందుకు వచ్చిందో ఇది. ఏది? ఏదో ఒకటి, ఏదైనా అనుకోండి. మాకే ఈ కష్టాలు, మాకే ఈ ఆర్థిక ఇబ్బందులు, మాకే ఈ రోగాలు, మాకే ఇవి. అసలు దేవుడు ఏం చేస్తాడేమో మాకు అర్థమే కాదు. అసలు దేవుడు ఉన్నాడా? ఇట్లాంటివి మనకు వస్తాయి. మాకు ఏ పరిస్థితులు ఎలాగున్నా ప్రభువా, నీతో ఉంటే ఎంత బాగుండు, నీతో నేను ఉంటానా ప్రభువా ఆయన ఎప్పుడన్నా అనుకున్నారా మీరు? అంత దూరం ఎప్పుడు ఆలోచన వస్తుంది? ఎప్పుడు మనకి ఈ పూట ఎప్పుడు గడవాలా, ఈ డ్రెస్సులు ఎప్పుడు వేసుకోవాలి, లేకపోతే ఈ ఇల్లు ఎప్పుడు గడకాలి, దీని గురించి ఆలోచిస్తుంటాం. కనుక ఈ ప్రశ్న మనల్ని ఏం చేస్తుందంటే, ఇట్ టేక్స్ అస్ ఆల్ ద వే టు ద హెవెన్లీ డొమైన్. ఈ భౌతికమైన వాతావరణం నుండి మనకు కనపడే దృశ్యమైన ప్రకృతి సంబంధమైన వాతావరణము, మనుషులు ఆలోచనలు, తలంపుల యొక్క నుండి ఒకేసారి మన పరసంబంధమైన తలంపుల్లోనికి, పరసంబంధమైన అనుభవంలోనికి ఈ ప్రశ్న మనం తీసుకువెళ్తాం. ఇందాక మనం చూసాం కదా, దేవునికి సంబంధించినవి, ఈ గుడారానికి సంబంధించినవి 5 ఉన్నాయని, అదే మందిరం అనే పేరు కూడా వాడబడిందని. మొదటిది ఏంటి? నీ గుడారము. కనుక ఇది గుడారం మనకి ఏ జ్ఞాపం చేస్తుందంటే, అతిథులము కనుక గుడారములో నివసిస్తున్నాం కనుక ఇట్ స్పీక్స్ ఆఫ్ ద సోజర్నింగ్. అది మనం యాత్రికులం అని జ్ఞాపకం చేస్తాం. రెండవది కీర్తన 5వ కీర్తన 7వ వచనం. Psalm 5 verse 7. 5వ కీర్తన 7వ వచనం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశిస్తా. నీ మందిరం, గుడారం, మందిరం, ఇవన్నీ దాదాపు ఒకే పదాలే నేను చెప్తున్నా ఇవి. కనుక దేవుని మందిరం మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే, దేవుని యొక్క మందిరము దైవికమైన విషయాలని మనకు తెలియచేస్తుంది. అందుకే దినవృత్తాంతాల మొదటి గ్రంథము 25వ అధ్యాయం 6వ వచనం. 1 Chronicles chapter 25 verse 6. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 25:6. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం. వీరందరూ ఆసాపునకును యదూతునకును హేమానునకును రాజు చేసిన కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములు, సితారాలు వాయించుచు గానం చేయుచు తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి. కనుక నీ మందిరములో ఏముంది? సేవ, సర్వీస్. దేవుని మందిరము మనకు ఈ సేవను జ్ఞాపకం చేస్తుంది. తర్వాత మూడవది ఏంటి? 5వ కీర్తన 7వ వచనం 2వ వరుస. 5వ కీర్తన 7వ వచనం 2వ వరుస. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించేదను.
ఇక్కడ మనం చూసే మాట ఏంటి? నీ నీ నీ. మొదటిది ఏంటి? నీ గుడారము. రెండవది ఏంటి? నీ మందిరము. మూడవది ఏంటి? నీ పరిశుద్ధ ఆలయం. కనుక దేవుని యొక్క పరిశుద్ధ ఆలయము మనకు ఎప్పుడు పరిశుద్ధతనే జ్ఞాపకం చేస్తుంది, హోలీ టెంపుల్. అందుకే కీర్తన 95 అనుకుంటా, 93:5 సామ్ 93 verse 5. 93వ కీర్తన 5వ 93వ కీర్తన 5వ. నీ శాసనములు ఎన్నడూను తప్పిపోవు యెహోవా, ఎన్నటికి. ఏంటి అని మందిరం, నీ మందిరంలో అనుకూలత? షాపులా, కరెంటా, లైవా, యూట్యూబా? ఏంటి అనుకూలత? పరిశుద్ధత. హోలీనెస్ బిలాంగిత్ అంటు ద లార్డ్. పరిశుద్ధత యెహోవాది. ఆయన మందిరంలో ఆయనకు అనుకూలమైనది మొదటిది ఏంటంటే పరిశుద్ధత. అందుకే పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువును చూడడు. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని, ఆయన నామం ఏ నామము? పరిశుద్ధ నామము. ఆయన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. కనుక ఆయన పరిశుద్ధ స్థలం మనకి హోలీ టెంపుల్ దేనికి జ్ఞాపకం చేస్తుందంటే ఇట్ స్పీక్స్ ఆఫ్ సాంక్టిఫికేషన్. పరిశుద్ధతను జ్ఞాపకం చేస్తుంది, ప్రతిష్ఠితను జ్ఞాపకం చేస్తుంది. ఆయన గుడారము సోజర్నింగ్, ప్రయాణాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆయన మందిరము సర్వీస్, పరిచర్యను, సేవను జ్ఞాపకం చేస్తుంది. ఆయన హోలీ టెంపుల్, పరిశుద్ధ స్థలము, స్పీక్స్ ఆఫ్ సాంక్టిఫికేషన్. అది దేవుని ప్రతిష్ఠితను, పరిశుద్ధతను జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు 4వది కీర్తనలు 26:8. 26:8. Psalm 26 verse 8. యెహోవా నీ నివాస మందిరం. సో మందిరం ఇందాక మనం చూసినాము కనుక కింద దానికి వస్తాము. నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. మొదటిది ఏంటి? నీ గుడారము. రెండవది ఏంటి? నీ మందిరము. మూడవది ఏంటి? నీ పరిశుద్ధ స్థలము. నాలుగవది ఏంటి? నీ తేజో మహిమ నివసించు స్థలం, ద ప్లేస్ వేర్ దై హానర్ డ్వెల్లెత్. అక్కడ తేజో మహిమ ఇంగ్లీష్లో తెలుగులో రాశారు, ఇంగ్లీష్లో ఏముందంటే నీ ఘనత ప్రభావములు కల స్థలం. కనుక దేవుని యొక్క ఘనత, తేజస్సు ఇక్కడ మనకు కనిపిస్తున్నట్లు జ్ఞాపకం చేయబడుతుంది. అంటే అర్థం ఏంటంటే మనం దేవుని మందిరావరణములో ఎలాగున్నాము? సబ్మిషన్, తగ్గింపగలిగిన వారై ఉన్నాం. అందుకే దేవుని మందిరావరణంలోనికి వచ్చిన వెంటనే ప్రార్థన చేయటానికి మనుషులు దేవాలయంలోనికి వెళ్ళి ఎలాగ ప్రార్థన చేస్తారు? వారు తగ్గించుకొని ప్రార్థన చేస్తారు. అందుకే దినవృత్తాంతాల గ్రంథంలో చెప్పబడింది కదా, నా పేరు పెట్టుబడిన ప్రజలు తమను తాము హెచ్చించుకొని ప్రార్థన చేసినాడలా అని రాశారా? తగ్గించుకొని ప్రార్థన చేసినాడలా. నా మందిరములో ఆకాశమందున నేను వారిని చూసి వారికి ఉత్తరం ఇచ్చి వారి దేశమును స్వస్థపరుస్తాను దేవుడు సెలవు. కనుక దేవుని ప్రజలైన వారు తగ్గించుకునే స్థలము దేవుని మందిరావరణం. అది తేజో మహిమ నివసించే స్థలం. అందుకే ఆయన హెచ్చవలసింది, నేను తగ్గవలసినది. అది ఆయన యొక్క ఘనతను జ్ఞాపకం చేస్తుంది. అందుకే ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధ స్థలములలో నివసించువాడు. పాపులమైన మన మధ్యలో కూడా నివసించడానికి ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చి. 5వది ఆఖరి 15వ కీర్తన 2వ వరుస, మొదటి వచనం 2వ వరుస. 15వ కీర్తన మొదటి వచనం 2వ వరుస. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు. మన మాట ఏంటి? నీ నీ నీ. ఆ నీ కూడా దేనికి సంబంధించి? మందిరానికి సంబంధించి, ఆయన నివాస స్థలానికి సంబంధించి. ఇప్పుడు 5వ నీ ఏంటి? నీ పరిశుద్ధ పర్వతము, దై హోలీ మౌంటైన్. ఆయన పరిశుద్ధ పర్వతం ఏ జ్ఞాపకం చేస్తుంది? సాక్రిఫైస్, త్యాగాన్ని జ్ఞాపకం చేస్తుంది. అబ్రహాము మోరియా పర్వతం మీదకి ఎందుకు వెళ్ళాడు? సెల్ఫీ తీసుకోవటానిక? సైట్ సీయింగ్ చూడటానిక? బాగుంటుంది అంటానికి ఎందుకు వెళ్ళాడు? సాక్రిఫైస్, త్యాగం.
తన కుమారుని, ఒంటరైన కుమారుని. యేసుప్రభువారు తన కుమారుని కలవరి కొండ మీదకి ఎందుకు తీసుకెళ్ళాడు? మన కొరకే అర్పించడానికి ఆయన తీసుకుని వెళ్ళాడు. కనుక పరిశుద్ధ పర్వతం దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే సాక్రిఫైస్, త్యాగాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు నీళ్ళు 5 చూచినాం. దాంట్లో 2 నీళ్ళు 15వ కీర్తన మొదటి వచనంలో ఉంది. నీ గుడారము స్పీక్స్ ఆఫ్ సోజర్నింగ్, యాత్రను జ్ఞాపకం చేస్తుంది. నీ పరిశుద్ధ స్థలము స్పీక్స్ ఆఫ్ సాక్రిఫైస్, త్యాగాన్ని, అర్పణను జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈ 2 పదాలు ఒకటేనా? ఇప్పుడు చెప్పిన మాటలు అర్థమయ్యాయి కదా? వెరీ గుడ్. ఈ 2 పదాలు ఒకటే, ఎందుకంటే చెప్పింది ఇప్పుడు 5 చెప్పినా ఒకటే అని. కానీ కాంటెక్స్ట్ వేరు. ఎప్పుడు నీ గుడారం అనాలా, ఎప్పుడు పరిశుద్ధ పర్వతం అనాలా? అంతే కదా. ఒకే నది ఒక దగ్గర ప్రవహిస్తే ఒక పేరు పెడతారు, ఒక దగ్గర ప్రవహిస్తే ఇంకొక పేరు పెడతారు. ఒకే నది మీద 2-3 చోట్ల డ్యాములు కడతారు. ఒక దగ్గర కడితే ఈ డ్యామ్ అంటారు, ఇంకో దగ్గర కడితే ఆ డ్యామ్ అంటారు. అయ్యో, ఆ డ్యామ్ ఎక్కడుంది? అదే నది మీదే ఉంది. ఈ డ్యామ్ ఎక్కడుంది? అదే నది మీదే. కనుక ఈ గుడారం ఎక్కడుంది? ఆయనదే. ఈ పరిశుద్ధ స్థలం ఎక్కడుంది? ఆయనదే. పరిశుద్ధ పర్వతం ఎక్కడుంది? ఆయనదే. బట్ ఉండే ప్లేస్మెంట్ని బట్టి, ఉండే స్థలాన్ని బట్టి. గుడారము చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనం. 1 Chronicles chapter 16 verse 1. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనం. ఈ ప్రకారం వారు దేవుని మందసమును తీసుకుని వచ్చి దావీదు దాని కొరకు చేయించియున్న దేంట్లో, గుడారము నడమ దాని నుంచి. కనుక ఇక్కడ గుడారం ఉన్న ప్లేస్ ఏంటి? భూమి మీద ఉంది. దేవుని యొక్క మందసం ఎక్కడికి వచ్చింది? గుడారములోనికి వచ్చింది. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు అరణ్యములో ఏం మోసుకొని పోయారు? మందసాన్ని మోసుకొని పోయారు. అంటే లేవీలు మోసుకొని వచ్చినారు. యాత్రికులు అని వారికి తెలియపరచబడుతూ వచ్చింది. కనుక ఈ లోకములో మనము సాగేటప్పుడు దేవుని గుడారమైన మందిరములో, సంఘములో, ఆత్మీయమైన సమాజములో మనము ఉన్నాము. అది ఈ సంగతి జ్ఞాపకం చేస్తుంది. మనం యాత్రికులము అని తలంచినంత కాలం ఆయన గుడారములోనే ఉన్నాం. ఇప్పుడు యాత్ర ముగించి ఎక్కడికి వెళ్ళాలా? గమ్యస్థానం చేరుతాం కదా. అదేంటి? అదే 2వ వరుస. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? ఇప్పుడు చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. 2 Chronicles chapter 3 verse 1. దినవృత్తాంతాల 2వ గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచనం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఓర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము కట్టను ఆరంభించెను. ఏ పర్వతం ఇది? మోరియా పర్వతం. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును అర్పించడానికి ఎక్కడ బలిపీఠం కట్టాడు, అదే స్థలంలోనే ఓర్నాను కళ్ళం ఉంది. దాన్ని దావీదు కొన్నట్లు సమయంలో 2వ గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం. తిరిగి ఆ కళ్ళ 24వ అధ్యాయంలో చెప్పబడింది. ఇప్పుడు ఆ స్థలములో దేవుని మందిరం కట్టడానికి దావీదు ఆరంభించినాడు. కానీ దావీదును దేవుడు కట్టొద్దని చెప్పాడు, సొలొమోను కడతాడని చెప్పినాడు. కనుక మొదట దావీదు జ్ఞాపం చేస్తున్నాడంటే గుడారాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. సొలొమోను జ్ఞాపం చేస్తున్నాడంటే పరిశుద్ధ పర్వతాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. మనం దావీదు దగ్గరికి వచ్చామా, సొలొమోను దగ్గరికి వచ్చినామా, ఎవరి దగ్గరికి రాలేదా? దావీదు జ్ఞాపకం చేస్తున్నాడంటే నెమ్మది లేకుండా యుద్ధాలు, పోరాటాలు అన్నీ ఈ భూమి మీద ఉన్నంతకాలం అదే నెమ్మది ఉండదు. ఒక సమస్య పోతే ఇంకో సమస్య. ఇప్పుడుతో పీడ విరగడైంది అని అనుకొని బైబిల్ మూసేసి ప్రార్థన లేచినాం అనుకో, ఇంకొక పీడ వస్తుంది. వస్తూనే ఉంటే ఈ గుడారంలో ఉన్నంతకాలం అది. అందుకని దావీదు 40 ఏళ్ళు పోట్లాడుతూనే ఉన్నాడు.
ఇప్పుడుతో మా మామ చచ్చిపోయినాడు, పీడ విరగడైపోయింది, దేవా బాగుంటాను పోయి అనుకుంటే మామ చచ్చిపోతేనే కొడుకులు ఉన్నారు కదా, లేచినారు కదా. అబ్షలోము లాంటి వాళ్ళు, వీళ్ళందరూ బాగుంటే సెట్ అయిపోతారంటే పక్కన వాళ్ళు లేచినారు కదా. ఇతరు ఇరుగు పొరుగు లేస్తూనే ఉన్నారు కదా, కనుక లేస్తూనే ఉన్నారు. అందుకే మనుషుని యొక్క దినాలు భూమి మీద యుద్ధ దినముల వంటివి కావా. ఈ గుడారంలో ఉన్నంత కాలం వచ్చినాయి. ఇప్పుడు సొలొమోను వచ్చిన తర్వాత ఏమైంది? నెమ్మది, పీస్. అందుకే సొలొమోను అంటేనే పీస్, సమాధానం అని అర్థం. 40 ఏళ్ళు సమాధానం. కనుక దావీదు భూసంబంధమైన యుద్ధాలని, భూసంబంధమైన జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. సొలొమోను పరసంబంధమైన జీవితాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ గుడారము భూసంబంధమైన జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. పరిశుద్ధ పర్వతము పరలోకాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తాం, ఇప్పుడైతే జీవము గల దేవుని పట్టణం దగ్గరికి, దేవుడు ఏర్పాటు చేసుకున్న జ్యేష్ఠుల సంఘం యుద్ధకు మీరు వచ్చి ఉన్నారు. హేబెల కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము దగ్గరికి, కొత్త నిబంధన దగ్గరికి, యేసుప్రభు దగ్గరికి వచ్చి ఉన్నారు. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను భౌతికమైన కట్టడాన్ని కట్టాడు, దేవుని మందిరాన్ని. ఇప్పుడు కొత్త నిబంధనలో మత్తయి 16:18లో ప్రభు అన్నాడు, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్. ఈ బండ మీద నా సంఘమును కట్టదును. భౌతికమైన సొలొమోను కట్టేది కాదు, ఇప్పుడు ఆత్మ సంబంధమైన సొలొమోను. సొలొమోను కంటే గొప్పవాడు, సొలొమోను కంటే జ్ఞానవంతుడు, సొలొమోను కంటే యోగ్యుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు ఆయనే యేసుక్రీస్తు ప్రభు. కనుక 15వ కీర్తన మొదటి వచనం ఇద్దరు వ్యక్తులకు జ్ఞాపకం చేస్తుంది. మొదటి ప్రశ్న దావీదుని జ్ఞాపకం చేస్తుంది, రెండో ప్రశ్న సొలొమోనును మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ భూమి మీద ఉన్నంత కాలము ఈ గుడారం అనే సంఘములో ఉంటాం. పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధ పట్టణము అనే అనుభవంలోనికి, పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ పర్వతము అనే అనుభవంలోనికి మనం తీసుకురాబడుతున్నాం. ఇక్కడే ప్రాబ్లం. కనుక దేవుని జనమా, ఇప్పుడు మనం మొదటి ప్రశ్న దగ్గరే ఉన్నాం. యెహోవా నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడేవాడు. వూ షల్ గెస్ట్ ఇన్ ద టెబర్నకిల్ ఓ లార్డ్. నీ గుడారములు అతిథిగా ఉండాలని ఇష్టమా? అయితే ఏం చేయాలి? జవాబు ఏంటి? 2వ వచనం నుండి 5వ వచనం దాకా 5 విషయాలు ఉన్నాయి. ఈ కీర్తన ఎవరు అలాంటి వాళ్ళు అనే దానికి, అనే ప్రశ్నకు జవాబే 2వ వచనం. 15వ కీర్తన 2వ వచనం, Psalm 15 verse 2. 15వ కీర్తన 2వ వచనం. యెహోవా నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఎవడు అంటే జవాబు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఈ 2వ వచనములో మనకు 3 విషయాలు కనిపిస్తున్నాయి. మొదటిది యథార్థమైన ప్రవర్తన. కనుక దీనికి మనం ఒక పేరు పెడదాం. ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం ఓ వాక్యత్ అప్రైట్లే అని ఉంది, నడుచుట. మనకు తెలుగులో ప్రవర్ధన అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో నడుచుట అని ఉంది. కనుక 5 పాయింట్లకి ఈ పేర్లు పెడదాం. మొదటిది ఏంటంటే వాక్ ఆఫ్ ద గెస్ట్, అతిథి యొక్క నడక. అతిథిగా ఉండాలంటే నడక. మనం ఎవరింట్లో కన్నా అతిథిగా వెళ్ళినప్పుడు మన దాన్ని మనం ఉండటానికి లేదు. ఎలా కూర్చోవాలా? గెస్ట్ మాదిరే ఉండాలా. సోఫా మీద కూర్చోకుండా సోఫా పైన కూర్చోకూడదు. కుర్చీలో కూర్చోవాలి కానీ టేబుల్ మీద కూర్చోకూడదు. అదే మన ఇంట్లో పిల్లలు అనుకో, గంతలు వేస్తే అన్నీ తిరుగుతూ ఉంటారు, తలుపులు వేసి పగలగొట్టి అది తిరిగి అన్నీ. అది ఇంట్లో పిల్లలు ఉన్న స్వాతంత్రం. కానీ గెస్ట్ ఎట్లా ఉండాలా? ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి. సోఫా ఇటు కూర్చోంటే ఆడే కూర్చోవాలి. కానీ ఆ కూర్చొని వాళ్ళు చెప్పి లోపలికి వెళ్ళి నీళ్ళు తెస్తుంటే మనం కూడా లోపలికి వెళ్ళి చూస్తే మనం పోకూడదు. అంతేనా? వాళ్ళు మా ఇల్లు చూస్తారండి అంటే సరే అని లోపలికి వెళ్ళాలి. వాళ్ళు ఎక్కడ నిలబడితే అక్కడ ఆగాల. వాళ్ళు నిలబడినా కూడా వాళ్ళని దాటిపోకూడదు. మనము గెస్ట్ లక్షణాలు ఏంటంటే షుడ్ నాట్ ట్రాన్స్గ్రెస్ ద హోస్ట్, అంటే పిలిచిన వారిని దాటిపోకూడదు.
పిలిచిన వాడెవడు? తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మకమైనవాడు. ఆయన మనం ట్రాన్స్గ్రెస్ చేయకూడదు, అంటే దాటిపోకూడదు. నువ్వు ఇక్కడే ఉండు ప్రభు, మేము వచ్చేస్తామని ఆయన హాల్లో కూర్చోబెట్టి మనం ఇల్లంతా తిరిగి రాకూడదు. ఆయన ఎక్కడ తీసుకెళ్తే అక్కడ కిచెన్ తీసుకెళ్ళి, ఇది కిచెన్ అంటే కిచెనే చూడాలా, ఆ సిట్టింగ్ బాల్కనీ ఎక్కడ తీసుకెళ్తే అక్కడ. తర్వాత అయిపోయిన తర్వాత ఇంక మీరు వెళ్ళి రావచ్చు అంటే మనం వెళ్ళి రావాలి. ఇంకా ఎక్కువసేపు ఉంటానంటే కూడా లేదు. గెస్ట్ అంటే గెస్టే, కానీ గెస్ట్కి చాలా మర్యాద ఉంటుంది. అతిథి దేవో భవ. కనుక ఈ అతిథికి మర్యాద ఇస్తే మర్యాద కాపాడుకోవాలి. అందుకే టేక్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్ అంటారు. మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోవాలి. మనకు మర్యాద లేదనుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అదే ఉంటుంది. కనుక మొదటిది ఏంటంటే వాక్ ఆఫ్ ద గెస్ట్, అతిథి యొక్క నడక. రెండవది ఏంటంటే 2వ వచనము మొదటి వరుసలోనే నీతిని అనుసరించుచు, తెలుగులో అనుసరించుచు అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో డూ ఎట్ ద రైచియస్నెస్, వాక్ ఎట్ ద రైచియస్నెస్, నీతిని జరిగించువాడు అని అర్థం. కనుక వాక్ ఆఫ్ ద గెస్ట్, అతిథి యొక్క పని. మూడవది 2వ వచనము 2వ వరుస, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. దాంట్లోకి 3వ వచనం కూడా మనం తీసుకోవచ్చు. వర్డ్ ఆఫ్ ద గెస్ట్, అతిథి యొక్క మాట. మొదటిది అతిథి యొక్క ప్రవర్ధన లేదా నడక. రెండవది అతిథి యొక్క పని, నీతి జరిగించుట. మూడవది అతిథి యొక్క మాట. నాలుగవది 15వ కీర్తన 4వ వచనం, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. విట్నెస్ ఆఫ్ ద గెస్ట్, అతిథి యొక్క సాక్ష్యం. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానిస్తాడంట. ఇది మనకంత ఆపోజిటే. మనకి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఉంటే సన్మానం ఉండదు. ఏముంటుంది? సన్మానం అంటే కుర్చీ కూర్చోబెట్టి షాలో తెచ్చి గజమాలేయమని కాదు అర్థము. తల్లిదండ్రులు సన్మానించాలంటే ప్రతిరోజు వాళ్ళని కుర్చీలో కూర్చోబెట్టి షాలో కప్పి గజమాలేయమని కాదు అర్థం. వినపరచండి, వారికి గౌరవించండి, వారికి ఇవ్వాల్సిన మర్యాద వారికి అండి, వాళ్ళ మాటలు వినగలిగేవి ఆత్మీయమైన తల్లిదండ్రులు ఉంటే వినండి అని అర్థం. అలాగే యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించము అని అంటే అలాగే చెయ్యండి అని అర్థం. కానీ మనం ఏం చేస్తుంటే యెహోవా యందు భయభక్తులు లేని వాళ్ళని సన్మానిస్తుంటాం. ఎందుకంటే మనకు భయం. ఎందుకు భయము? ఏమన్నా కీడు చేస్తారేమో అని. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారంటే మనకి ఏం భయం ఉండదు. ఏం చేసుకుంటాడు, ప్రార్థన ఇట్లాంటి ప్రార్థనలు మస్తు చూసినాము. ఎవరైనా చెప్పారనుకో, బ్రదర్ ఆ సిస్టర్ మంచి ప్రార్థనా పరులు అంటే పర్లేదు వాళ్ళు, ఆ సిస్టర్ మంచి సువార్థికురాలు పర్లేదులేండి, ఆ సిస్టర్ మంచి సండే క్లాస్, ఆ బ్రదర్ బాగా పాటలు పాడతాడు, ఆ బ్రదర్ మంచి తగ్గింపున్నాడు. ఇవి అస్సలు మనకి చెవులో కూడా పడవు. ఆయన చాలా ఆత్మీయుడు, చాలా త్యాగం చేసేవాడు, చాలా పరిచయం చేసేవాడు అంటే అస్సలు చెవులో పడవు. మీరు ఆ సిస్టర్ నోట్లో పడినారా ఇంకంతే అన్నారు. వాయమ్మో. మీరు ఆ బ్రదర్ నోట్లో లేదా కన్నుచూపులో పడినారా ఇంకంత. వాయమ్మో. అయ్యో, బైబిల్కి వ్యతిరేకంగా పోతున్నాం మనము. యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించడానికి బదులుగా యెహోవా అంటే భక్తిహీనులైన వారిని మనం సన్మానిస్తాం. అందుకే దేవుని గుడారంలో మనం అతిథులుగా ఉండట్లేదేమో. దిస్ ఈజ్ ద విట్నెస్ ఆఫ్ ద గెస్ట్. ఐదవది ఆఖరిది 5వ వచనంలో మనం చూస్తాం. 15వ కీర్తన 5వ వచనం, తన ద్రవ్యం వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొన్నాడు, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చబడు. తన ద్రవ్యము, వెల్త్ ఆఫ్ ద గెస్ట్, ఈ అతిథికున్న ద్రవ్యము. కనుక ఇప్పుడు 5 విషయాలు చూసిన. మొదటిది ఏంటి? వాక్ ఆఫ్ ద గెస్ట్, అతిథి నడక. రెండవది ఏంటి? వర్క్ ఆఫ్ ద గెస్ట్, అతిథి పని. మూడవది ఏంటి? వర్డ్ ఆఫ్ ద గెస్ట్, అతిథి మాట. నాలుగవది ఏంటి? విట్నెస్ ఆఫ్ ద గెస్ట్, అతిథి సాక్ష్యం. ఐదవది ఆఖరిది ఏంటి?
వెల్త్ ఆఫ్ ద గెస్ట్, అతిథి యొక్క ద్రవ్యము, ఐశ్వర్యం. ఏంటి మొదటిది? వాక్ ఆఫ్ ద గెస్ట్, అతిథి నడక. ఎలాగ నడవాలని కోరబడుతున్నామంటే 2వ వచనంలో చెప్పబడింది, యథార్థ ప్రవర్తన కలిగి. కనుక ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. మనం యథార్థముగా ఉండుట మొట్టమొదటి లక్షణము ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాసి. చాలా ఆశ్చర్యం కదా. మీరు ఏదైనా సువార్త చేయండి, వాక్యం చెప్పండి, యూట్యూబ్లో రానియండి, ఇట్లు చేస్తే మీరు నా గుడారంలో అతిథులుగా ఉంటారు, నా పరిశుద్ధ స్థలంలో ఉంటారంటే ఇప్పటికి మనం ఖచ్చితంగా ఉండింటాం. కానీ ఇదంతా మనకి కష్టము అనిపించే మాట కదా. ఇది యథార్థముగా ప్రవర్తించుట, ద వాక్ ఆఫ్ ద గెస్ట్, వాక్ అప్రైట్లీ అంటే నేరుగా 90 డిగ్రీలు దేవుని వైపు చూస్తూ, రక్షకుని వైపు చూస్తూ, సిలువ వైపు చూస్తూ మన మార్గం నడవాలని కోరబడతాం. నడకని గురించి బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి, ప్రవర్తనల గురించి బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి. నాకంటే మీకు ఎక్కువ తెలుసు కనుక నేను అన్నీ చెప్పదలుచుకోలేదు. కానీ ఒక 5 విషయాలు మాత్రం మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నా. హనోకు దేవునితో నడిచెను, బైబిల్లో మనం చూస్తాం. అలాగే ఎఫెసీ పత్రికలో చెప్పబడింది, ప్రేమైంది, వాక్ ఇన్ లవ్, ప్రేమైందో నడుచుకొనుడి. అలాగే దేవుని వాక్యంలో చాలా సందర్భాల్లో పిలుపుకు తగినట్లుగా వాక్ వర్ది ఆఫ్ యువర్ కాలింగ్, నడుచుకొనుడి. ఆదికాండం 17వ అధ్యాయం అబ్రహాముతో దేవుడు సెలవిచ్చిన మాట, వాక్ బిఫోర్ మీ, నా ఎదుట నిర్దోషిగా నడువుము. కనుక నడుచుట, ప్రవర్తించుట దేవుడు కోరే విషయం. మన తెలుగు బైబిల్ ప్రకారం ప్రవర్ధన అనే మాట తీసుకుంటే ప్రసంగి 5:1 ఉంది, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు ఏం జాగ్రత్తగా చూసుకో, నీ ప్రవర్ధన జాగ్రత్తగా చూసుకో. విచిత్రం ఏంటంటే మనకు ప్రవర్ధన మీద అస్సలు గమనము చీమ కుట్టినట్లు కూడా ఉండదు. వీటన్నిటికంటే మంచిది, శ్రేష్టమైనది ఏంటంటే ప్రవర్ధన. ఆయన గుడారంలోనికి వెళుతున్నాం, ఆయన మందిరంలోనికి వెళుతున్నాం. ఆ అట్ట ఇట్ట ఆయన వ్యక్తులు కాదు, ఆయన మనలాంటి వాడు కాదు. బైబిల్లో రాయబడింది కదా, నరుని వంటి వాడు యెహోవా కాడు. మనలాంటి వాడు అంటే ఈ పాటికి ప్రపంచం ఎప్పుడో మునిగిపోయి ఉంటారు. ఎందుకంటే మనకు అందరంటే కోపం కదా, వాళ్ళంటే కోపం, వీళ్ళంటే కోపం కనుక వీళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తుంటాం. దేవుడు అలాగ చేయాలనుకుంటే ప్రపంచం ఎక్కడూ ఉంటారు. ఆయన నరుడు వంటి వాడు కాదు, ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది, ఆయనలో పక్షపాతం లేదు. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, అబద్ధమాడు, పశ్చాత్తాపడు. 1 సమూయేలు 16:25 మనం చూస్తాం. ఆయన దేవుడు, కనికరం గలవాడు, కృపా వాత్సల్యత కలిగిన వాడు. ఆ కారణం చేత ఆయన మనల్ని కాపాడి భద్రపరుస్తున్నాడు. ఇప్పుడు ప్రశ్న ముందుకు వెళ్ళక మునిపి ఏంటంటే, యథార్థంగా జీవితంలో ఉన్నామా? అందుకే వాక్యంలో చెప్పబడింది, యథార్థవంతులను బలపరచుట కొరకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. దేవుడు బలపరిచే వ్యక్తులుగా ఉంటే ఎంత బాగుంటుంది. దేవుని నివాస స్థలంలో గుడారంలో ఉండే వ్యక్తులుగా ఉంటే ఎంత బాగుంటుంది. మనకి యథార్థత అంటే ఇష్టం ఉండదే. యథార్థతకి వ్యతిరేక పదం ఏంటి? మనమే. అంత గంభీరంగా చూస్తున్నారేంటి? ఓహో ఇదే కొత్త పదమేమో అనగా ఎంత మాయకంగా చూస్తున్నారు. యథార్థతకు వ్యతిరేక పదం ఏంటి? మనమే. మనం అంటే ఏంటి? వేషధారణ. అది కూడా మీకు కొత్తగా కనిపిస్తుందా? కొన్ని మనం చేస్తుంటాం కానీ మనకు తెలియదు అవి కదా. అన్నం ఎట్లా అరుగుతుందో మనకు తెలియదు. అలాగే వేషధారణ మనం చేస్తుంటాం కానీ మనకి ఇది వేషధారణ అని పదం తెలియదు, అంతే. ప్రక్రియ తెలుసు, పదం తెలియదు. యథార్థవంతులకు వ్యతిరేక పదం ఏంటంటే వేషధారణ. వేషధారులకు దేవుని నివాస స్థలంలో నివసించే భాగ్యము, ఆయన గుడారములో అతిథిగా ఉండే భాగ్యము. యథార్థంగా దేవుడు మన విషయంలో ఉన్నాడు కనుక మనం ఆయనకి యథార్థంగా ఉండాలని దేవుడు కోరుతాడు. ఎన్నిట్లో యథార్థంగా ఉండాలి? ఒక 5 విషయాలు చూసి ముగిస్తామా? కీర్తనలను ఆధారం చేసుకుని చూడటానికి మనం ప్రయత్నం చేస్తాం. కీర్తనలు
5, 7. కీర్తనలు 5:9 చూస్తామా? 5:9. 5వ కీర్తన 9వ వచనం. వారి నోట యథార్థత లేదు. చాలు. మొదటిది ఏముండాలా? లేదంటే నెగిటివ్ సెంటెన్స్, దాన్ని పాజిటివ్లోకి మార్చండి. ప్యాసివ్ వాయిస్ని యాక్టివ్ వాయిస్లోకి మార్చాలి. యథార్థమైన నోరు కావాలా? వారికి లేదు. మనకేముండాలా? నోరు ఉండాలి. కనుక మొదటిది ఏంటి? మౌత్ ఆఫ్ అప్రైట్నెస్, యథార్థమైన నోరు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. బైబిల్ అంతట్లో మనుషుని అవయవాలలో ఏ అవయవాన్ని గురించి ఎక్కువసార్లు రాశారు? బైబిల్ అంతట్లో మనుషుని అవయవాలలో ఏ అవయవాన్ని గురించి ఎక్కువసార్లు రాశారు? అమ్మా, వెరీ గుడ్. హృదయాన్ని గురించి ఎక్కువసార్లు రాశారు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నోరు. నోటికి 2-3 పదాలు వస్తాయి బైబిల్లో. పెదవులు అనేది వచ్చినా నోరే. తర్వాత మాట అనేది వచ్చినా నోరే. ఇంకా నోరని వచ్చినా నోరే. కనుక పెదవులని వచ్చినా, నాలుకని వచ్చినా, నోరని వచ్చినా నోరే. హృదయము అనే అవయవం తర్వాత బైబిల్లో మనిషిని గురించి అవయవాల్లో ఎక్కువ ప్రస్తావించబడిన మాట నోరు. అందుకని బైబిల్లో రాస్తారు కదా, ఒకడు మాట నోటిని నాలుకను స్వాధీనం చేసుకుంటే అంత స్వాధీనమైనట్లే. కానీ విచిత్రం ఏంటంటే మన నాలుక మన స్వాధీనంలో ఉండదు. దాన్ని ఏమంటామంటే లూజ్ టంగ్ అంటాం. కొంతమంది వాళ్ళు లూజ్ టంగ్లే బ్రదర్ వాళ్ళు మాట్లాడుతుంటారు, ఏం పట్టించుకోవద్దండి అని అంటుంటారు. మరి ఇది దేవుడు లూజ్ టంగ్ అని ఇక్కడ చెప్పట్లేదు ఏంటి? బిలీవర్స్ లూజ్ టంగ్ ఉంటుంది, మీరు ఏమనుకోవద్దండి అని దేవుడు రాసింటే బాగుండేది, మనకు కరెక్ట్ సరిపోయిండేది. కానీ అట్లా రాయలేదే. అందుకనే బైబిల్లో చాలా సందర్భాలు, ఇప్పుడు ఉదాహరణకి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా ఉన్నాడు ప్రవక్త. ఆయనకి పెదవులు అపవిత్రమైన, అందుకే బలిపీఠం దగ్గరికి వచ్చి నా పెదవులు కావచ్చు. ఇక మందిరములో అపవిత్రమైన విధానంలో మనము గుడారములో పరిశుద్ధ స్థలములో ఉండటానికి వీలు లేకుండా మనము ఆ శిలువ ద్వారా కాల్చబడాలి, రక్తము ద్వారా కడగబడాలి. ప్రభు పేతురు దగ్గరికి వచ్చి నేను నిన్ను కడిగితే కానీ నాలో నీకు పాలు లేదు. పేతురు మొదట అన్నాడు, ప్రభా నన్ను ఏం కడగదు, అసలు మీరేంటి నన్ను కడగడం ఏంటి అన్నారు. తర్వాత ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో అప్పుడైతే నన్ను పూర్తిగా కడిగేయండి. ప్రభు అన్నాడు, స్నానం చేసిన తర్వాత పూర్తిగా కడగ అవసరం లేదు. మనం రక్షించబడిన తర్వాత ఇప్పుడు అన్నదినం ఇది పరిచర్య. ఉదయం లేచిన వెంటనే నేను ఒక మాట అంటే మీరు ఏమనుకోద్దండి, ఏ రోజైనా ఇలాగ మీరు ప్రార్థన చేసినట్లు గుర్తుందా? ప్రభువా ఈరోజు నా నోటిని కాపు ఉంచు. చేసినారా? చూడండి ఇక్కడ చేసినారు. కీర్తన 39 మొదటి వచనం. 39 మొదటి వచనం. Psalm 39 verse 1. నా నాలుకతో ఏం చేయకుండా, మనం చాలాసార్లు పాపం ఎలాగ చేస్తాం అనుకుంటాం? ఎలాగనుకుంటాం? చేతులతో, కాళ్ళతో, కళ్ళుతో పాపం చేస్తామని అనుకుంటాం. కానీ ఇక్కడేం రాశారు? నాలుకతో పాపము. ఇది చాలా డేంజరస్. కనుక నాలుక స్వాధీనం ఉన్నవాడు పట్టడం స్వాధీనం ఉంచుకున్నవాంతో సమానం. మనకు నాలుక కంట్రోల్ లేదనుకో, ఏం కంట్రోల్ లేదని అర్థము? మనమే కంట్రోల్ లేదు అని అర్థము. కనుక మనం ఉదయకాలమున కన్ను దృష్టి,
చేతులు, కాళ్ళు ఇవన్నీ రావటానికి ఒక్క నాలుక కంట్రోల్ అయితే ఇది రిమోట్ అనమాట. మీకు తెలుసు కదా రిమోట్ అంటే, నాకంటే బాగా తెలుసు. కానీ ఈ రిమోట్ కంట్రోల్ అయితే మిగతావన్నీ ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతాయి. మనం రిమోట్ కంట్రోల్ లేకుండా మిగతావన్నీ ట్రై చేస్తే కాళ్ళు చేతులు అట్లా కుదరదు. అందుకని ఇప్పుడు నోటికి ఏం పెట్టుకుంటున్నాడంట ఆయన, ఆఖరి వరుస, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి. ఎవరు ఈ మాట రాసిండేది? పైన రాసినారు చూడండి. ఎవరు? దావీదు లాంటోడికి చిక్కం వచ్చిందంటే మనకి ఎన్ని రావాలా? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఒక ఇంటికి మనం అతిథిగా పోయినప్పుడు అతిథి ఎక్కువ మాట్లాడతాడా, పోస్ట్ ఎక్కువ మాట్లాడతాడా? అంటే మనల్ని పిలిచిన వ్యక్తులు ఎక్కువ మాట్లాడతారా, మనం ఎక్కువ మాట్లాడతామా? మాటకారుల సంగతి కాదు, మామూలు వాళ్ళ సంగతి. మాటకారులు ఎక్కడన్నా ఎక్కువ మాట్లాడతారు. పర్లోక రాజ్యంలో కూడా మాట్లాడటానికి రెడీగా ఉంటారు, కానీ దేవదూతలు పక్కనే ఉంటారు ఆడ. మామూలు సంగతి. అందుకే బైబిల్లో రాయబడింది, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. ఆయన ఆకాశమందు ఉన్నాడు, మన భూమి మీద ఉన్నాం కనుక మనం ఏవి తక్కువ ఉండాలా? వెయిటా? ఏం తక్కువ ఉండాలా? డబ్బులా? జీతమా? ఏం తక్కువ ఉండాలా? మాటలు తక్కువగా ఉండాలి. మనం ఏమనుకుంటామంటే అసలు నన్ను మించినడు ఎవ్వరు లేరని. కొంతమంది ఇలాగ మాట్లాడుతుంటారు, ప్రతి టాపిక్ వాళ్ళు కవర్ చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు తెలిసిన టాపిక్లు, వైడ్ రేంజ్ ఆఫ్ టాపిక్స్ వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు అని అనుకుంటారు. ఎక్కువగా మాట్లాడేవాళ్ళు బుద్ధిహీనులు, తక్కువగా మాట్లాడేవాళ్ళు జ్ఞానం కలిగిన వారిని సామెతల్లో చెప్పాడు. జ్ఞాని తక్కువగా మాట్లాడతాడు, ఆచితూచి మాట్లాడతాడు. ఎలాగుంటే వాళ్ళ మాటలు, ఇంకా ఈ బ్రదర్ మాట్లాడితే ఎంత బాగుండు, ఈ సిస్టర్ మాట్లాడితే ఎంత బాగుండు అనేటట్లు ఉండాలి. కానీ మన మాటలు ఎట్లుంటాయి? దేవా వాళ్ళు నోరు మూసేటట్లు లేరు, మీరు మూస్తారా? మైక్ ఆఫ్ చేస్తారా? అందుకే నీతిమంతుని నాలుక బైబిల్లో జీవవృక్షం అంట. ఈ నాలుకలో నుండి అన్ని వృక్షాలే పోవాల. ప్రభు వారిని చూస్తే ఆయన గురించి రాయబడింది, ఆయన పెదవుల మీద దయారసము పోయబడినది. ఆయన మాటలు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును ఎప్పుడును ఎక్కడ మాట్లాడలేదు. ఎన్నేడు మాట్లాడాడు ఆయన? 3.5 సంవత్సరాలు మాట్లాడాడు. 3.5 సంవత్సరాలు మాట్లాడితే ఎవడు ఎన్నడు ఎక్కడ మాట్లాడకపోతే మనం ఇన్నేళ్ళ నుండి మాట్లాడుతున్నాము. మన మాటలేంటి? ఎన్నేళ్ళ నుండి? రక్షించబడి 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20. నాకు తెలిసి ఇక్కడ యేసుప్రభు కంటే ఎక్కువ మాట్లాడిన వాళ్ళే అందరూ ఉండేది. ఆయన 3.5 సంవత్సరాలే మాట్లాడినాడు, అంటే పరిచయం చేసింది. ఆ 3.5 సంవత్సరాల మాటల గురించే ప్రజలు తండోపతండాలకు వచ్చినారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తే ఆయన నోరు తెలిసి ఇలాగ బోధింప సాగాను. ఏంటి ఆయన మాటల్లో అంత శక్తి ఉంది. అందుకే నువ్వు మాట మాత్రం సెలవి. ఆయన మాట సెలవీయగా తుఫాను పుట్టెను. ఆయన మాట ద్వారా బ్రతికిస్తున్నారు. అలాగే మన మాటలుంటే ఎంత బాగుండు. కనుక ఎప్పుడు పిలువబడిన వ్యక్తి అంటే గెస్ట్ తక్కువ మాట్లాడతాడు, హోస్ట్ ఎక్కువ మాట్లాడతాడు. హోస్ట్ చెప్పేదంతా వినాలా. మనం వాళ్ళు ఎవరైనా పిలిచినారు, వాళ్ళు చెప్పేదే మనం వింటాం యూజువల్గా. వీళ్ళు చాలా కష్టపడి కట్టామండి, స్థలం ఇలాగ తీసుకున్నాం, పొలాలు ఇలాగ తీసుకున్నాం, ఇది ఇలాగ తీసుకున్నాం, మెటీరియల్ ఇలాగ తెచ్చినాం, గ్రానైట్ ఇక్కడ తెచ్చినాం, మార్బల్ ఇక్కడ తెచ్చినాం, కర్టన్ దుబాయ్లో తెచ్చినాం, మైకిల్ ఇండియాలో తెచ్చినాం, అది ఎక్కడ తెచ్చినాం, ఇది ఇక్కడ తెచ్చినాం. సరే మంచిది, ఓకేనండి, థ్యాంక్స్ అండి. ఇంకా అన్నీ మనం వింటూనే ఉంటాం. మీరేం మాట్లాడలేదంటే మీరే బాగా మాట్లాడుతున్నారండి మాకంటే. అలా కాకుండా మనమే పోయి గెస్ట్ పిలిచినాడో గెస్ట్ని మనల్ని పిలిచినారో లేదని హోస్ట్ దగ్గర ఫుల్గా చెప్పేసినాడు. ఇలాంటి మా మస్తుగా ఉన్నాయి, ఇలాంటి కర్టన్స్ మా ఇంటికి రండి చూస్తారు, ఇలాంటి కార్పెట్లు మా ఇంటికి రండి చూస్తారు, ఇలాంటి కిచెన్ మా ఇంటికి రండి చూస్తారు, ఇలాంటిది మా ఇంటికి రండి చూస్తారు. మనకంత కంపారిజన్. మా దగ్గరికి రండి అంటే పిలిచినట్టు ఏమనుకుంటారు? పొరపాటు చేసేది జీవితంలో. ఇంకోసారి ఇలాంటి పొరపాటు చేయకపోతే బాగుంటుంది. ఇప్పుడు దేవుని గుడారంలోనికి వచ్చిన మనము, అందుకనే కదా సమూయేలు అన్నాడు 1 సమూయేలు 3:9, స్పీక్ లార్డ్ ఫర్ దై సర్వెంట్ స్పీకెత్త హియరెత్త. యెహోవా వినుము, నీ దాసుడు సెలవిచ్చుచున్నాడు అని రాశారా?
యెహోవా సెలవిమ్ము నీ దాసుడు. కనుక దాసుడు ఎప్పుడు ఎలాగుండాలా? మనం ఎప్పుడు దేవుని మందిరంలో ఎలాగుండాలి? ఆలకించే వాళ్ళ వల్ల, అంటే వినేవాళ్ళ వల్లే ఉండాలి. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట దేవుని గురించి మాట వల్ల కలుగు. మనమేమనుకుంటామంటే వినుటకు తొందరపడేవారును, మాట్లాడటకు నిదానించువారై ఉండాలంటే మనదంతా ఆపోజిట్ కదా. ముందుకు పోమంటే వెనక్కి గేర్ వేస్తాం, లెఫ్ట్కి పోమంటే రైట్కి పోతాం. కనుక మనకంతా ఆపోజిట్. కనుక మనం ఏం చేస్తామంటే అట్ట కుదరదు, అసలు నేను మాట్లాడితే ఏమైనా ఉందా అని అనుకుంటా. వారి నోట యథార్థత లేదు. కనుక వారి నోరు ఎలాంటిది? యథార్థత లేని నోరు. దేర్ మౌత్ హ్యాస్ నో అప్రైట్నెస్. నా నోరు యథార్థంగా ఉంటే నేను దేవుని యొక్క గుడారంలో అతిథిగా ఉండటానికి అవకాశం. మిగతా తొందరలు చూసి ముగిస్తామా? రెఫరెన్స్లు మాత్రం చూస్తాం. రెండవది చూడండి, కీర్తనలు 7:10. Psalm 7:10. 3వ వరుస, యథార్థ హృదయాలను రక్షించు దేవుడు. కనుక దెర్ ఈజ్ ఎ హార్ట్. యథార్థంతో ఏముండాలా? నాట్ ఓన్లీ మౌత్, హార్ట్ మస్ట్ బి అప్రైట్. మన హృదయం యథార్థంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మూడవది ఇందాక మనం చూస్తున్నాం, 15:2 అయినా చూడవచ్చు, లేదా 84వ కీర్తన 11వ వచనం ఆఖరి వరుస. Psalm 84:11 లాస్ట్ పార్ట్. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. బిహేవియర్ మొదటిదేంటి? అప్రైట్ టాక్ లేదా మౌత్, యథార్థమైన నోరు. రెండవది ఏంటి? యథార్థమైన హృదయము. మూడవది ఏంటి? యథార్థమైన ప్రవర్ధన. నాలుగవది ఏంటి? 33 మొదటి వచనం 2వ వరుస. 33 మొదటి వచనం 2వ వరుస. Psalm 33:1 సెకండ్ పార్ట్. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. యథార్థవంతుల స్తుతి. యథార్థవంతులు ఏం చేస్తారంటే ప్రభువును స్తుతిస్తూ ఉంటారు. 5వది ఇప్పుడు ఎన్ని చూసాము? 4. 5వది ఆఖరిది, కీర్తనలు 111 అనుకుంటా. మొదటి వచ్చి 111వ కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయంతో నేను యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ఏంటి 5వది ఆఖరిది? కాంగ్రిగేషన్ ఆఫ్ ద అప్రైట్. యథార్థవంతుల సభ లేదా సమాజము, అదే దేవుని యొక్క సంఘం. ఇప్పుడు 5 యథార్థవంతులకు ఉండాల్సింది వచ్చిన. మొదటిది ఏంటి? మౌత్, నోరు. రెండవది ఏంటి? హార్ట్, హృదయము. మూడవది యథార్థవంతులకు మూడవది ఏముండాలి? బిహేవియర్, ప్రవర్తన. నాలుగవది యథార్థవంతులు స్తుతి చెల్లించేది. 5వది ఆఖరిది సమాజం. ఇలాంటి వాళ్ళు యథార్థంగా ప్రవర్తించేవారు. ఇప్పుడు యథార్థంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆయన ఏ మేలు చేయక ఎందుకు మనం యథార్థంగా ఉండాలా? ఎందుకు ఉండాలా? ఎందుకు ఉండాలంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఉన్నామనా లేదని అర్థము? లేదని వెరీ క్లియర్. ఇప్పుడు లేమ కనుక ఉండాలని వాక్యంలో రాసినారు. యథార్థవంతులకు ఎందుకు ఉండాలా? 18వ కీర్తనలో ఉంది, దేవుడు యథార్థవంతుడు. గాడ్ ఈజ్ రైట్, గాడ్ ఈజ్ పర్ఫెక్ట్. దేవుడు యథార్థవంతుడు కనుక దేవుడు ఎలాగుంటాడో దేవుని బిడ్డలు అలాగే ఉండాలి కదా. సింహం ఎలాగుంటే సింహం పిల్లలు అలాగే ఉంటుంది. సింహము పిల్లలు పాము వల్లే ఉండి నేను కూడా సింహపిల్ల, ఎలక పిల్ల అంటే నేను సింహపిల్ల, కుక్క పిల్ల, తర్వాత కాసు పిల్ల అంటే పిల్ల, అదేంటి క్యాట్.
అవి మేము కూడా సింహపిల్లలని పోలేవు. సింహపిల్ల వాళ్ళకి ఆయన యథార్థవంతుడు కనుక మనం యథార్థంగా ఉండాలి. బీ హోలీ యాజ్ ఐఎమ్ హోలీ. నేను పరిశుద్ధుడైనాను, మీరు పరిశుద్ధులైండు. నేను పరిపూర్ణనైనాను, మీరును పరిపూర్ణ. నేను యథార్థవంతుడు కనుక మీరును యథార్థవంతులై ఉండుడి. కానీ ఇప్పుడు యథార్థత మనం ఏం చేసామంటే ఉందా లేదా మన దగ్గర యథార్థ ప్రవర్తన. వాక్ ఆఫ్ అప్రైట్లీ. యెహోవా నీ గుడారముల అతిథిగా ఉండదగిన వాడెవడు? దేవుని యొక్క గుడారంలో, దేవుని మందిరంలో, దేవుని సంఘంలో, దేవుని సభలో, దేవుని సమాజంలో, దేవుని శరీరం అనే ఆత్మ సంబంధమైన మందిరంలో అతిథిగా ఉండాలంటే మొదటిది ఏముండాలా? వాక్, ప్రవర్తన యథార్థమైన. ఇప్పుడు ఉందా లేదా? చెప్పరేంటి? మీకు అంత అనుమానం ఉందా? ఇంకా లేదు. దాన్ని విడిచిపెట్టినామని ఎవరు చెప్పినారు? నేను చెప్పట్లేదు, వాక్యమే చెప్తుంది. ఇప్పుడు సమయం అయిపోయింది కనుక నేను ఆ వాక్యం చూపించట్లేదు. ఒక మంచి దంపతులు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు చాలా బాగా జీవిస్తున్నారు, చాలా గొప్పదనవంతులు. వారి దేశం ఊజు దేశం. యోబు ఒక్క దినానే యోబు కుమార్తెలు చనిపోయారు, ఆస్తి అంతా పోయింది. ఇప్పుడు మేడం యోబు దగ్గరికి వచ్చింది, ఆయనకు కూడా ఆరోగ్యం బాగలేనప్పుడు. వచ్చి ఏమనింది? నీవు ఇంకనూ ఏం విడిచిపెట్టలేదు యోబు. ఈ లాస్ట్ హిస్ సన్స్, ఈ లాస్ట్ హిస్ డాటర్స్, ఈ లాస్ట్ హిస్ ప్రాపర్టీ, ఈ లాస్ట్ హిస్ హెల్త్, బట్ హీ హ్యాజంట్ లాస్ట్ హిస్ ఇంటిగ్రిటీ. తన కుమారులను కోల్పోయాడు, కుమార్తెలను కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, పేరు ప్రతిష్టలు కోల్పోయాడు, పరువు కోల్పోయాడు, ఆరోగ్యము కూడా కోల్పోయాడు. ఫైనల్గా మీరేమనుకోకపోతే ఆ మాట కూడా చెప్తే, ఈ లాస్ట్ ఈజ్ వైఫ్, భార్యను కూడా. ఎందుకంటే దూరం అయిపోయింది కదా, కానీ ఆమె దగ్గరికి వచ్చింది ఎందుకు? తిట్టడానికి. ఆమెలో ఏమి లేదు, యథార్థత లేదు. యథార్థత లేని వాళ్ళు వచ్చి ఎవరిని అంటున్నారు? యథార్థత ఉన్నవాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు యథార్థత వీళ్ళిద్దరిలో ఎవరికి యథార్థత ఉండాలా? ఎవరికి ఉండాలా? మామూలుగా మనమేమనుకుంటాం? సిస్టర్కి ఉండాలా ఎక్కువ భక్తి అని అనుకుంటాం. కానీ ఇక్కడ బైబిల్లో భిన్నంగా ఉంది. ఇక్కడ యోబు గ్రంథంలో యూజువల్గా సిస్టర్స్ ఎక్కువ భక్తి కలిగి ఉంటారు. ప్రభుకు స్తోత్రాలు, మీకు కూడా దండాలు. కానీ ఇక్కడ మనం చూస్తే ఈ హ్యాజంట్ లాస్ట్ ఈజ్ ఇంటిగ్రిటీ. తన యథార్థత ఆయన పోగొట్టుకోలేదు. యథార్థత పోగొట్టుకోకపోతే ఏంటంటే 42 అధ్యాయాల బహుమానం ఉంది. యోబు భార్య పేరు రాయలేదు. ఎందుకని? మనలాంటి వాళ్ళు ఎవరైనా భార్య పేరు పెట్టుకుంటామేమో అని అనుకుంటాం. యోబు పేరిటే పుస్తకం రాసినారు. మామూలు మనం బండి కొంటే ఎవరి పేరు రాస్తాం? కొడుకు పేరా, కూతురు పేరా? ఇల్లు కొంటే ఏది కొన్నా మన పిల్లల పేర్లు వెనక రాసింటాం. కారుకి ఎవరో శారా అని, అబ్రహాం అని. ఎవరు దబ్బా ఇది? ఈ అన్నదే అంటే ఆ అన్నదే బ్రదర్. మరి పేర్లు వేరే ఉన్నాయంటే కొడుకు పేరు, కూతురు పేరు రాసుకున్నారు. మనం ఎవరిదైనా కానీ అలాగే రాస్తాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ పుస్తకానికి ఎవరి పేరు రాశాడు? యోబు పేరే రాశాడు. కొడుకు పేరు రాయలేదు, కూతురు పేరు రాయలేదు, పొరపాటును కూడా భార్య పేరు రాయలేదు. ఇప్పుడు మన పరిస్థితి కూడా అలాగే ఉంది. మనము ఉన్నదాన్ని అంత కోల్పోయి యథార్థతను ఎప్పుడో కోల్పోయేసి. కానీ యోబు వలె శరీరం కృషించిన, క్షీణించిన, ఇల్లు వాకిలి అంత పాడైపోయిన, ఊరికి వెలపడ్డ బూడిద మీద చిల్ల పెంక తీసుకొని గోగుతున్నా ఏం విడిచిపెట్టలేదు? యథార్థత విడిచిపెట్టలేదు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు. యోబు లాంటి వాళ్ళు యథార్థత విడిచిపెట్టని వాడు. ప్రభువా మా పరిస్థితులు ఏమైనా నేను యథార్థత విడిచిపెట్టకుందును గాక, నేను యోబు వల్లే ఉందును గాక, యోబు భార్య వల్లే ఉండకుందును గాక. యోబు భార్యకి ఎవరి యథార్థత కనిపించింది? యోబు యథార్థత కనిపించింది. ఇది మన యథార్థత ఎవరికైనా కనిపిస్తుందా? మనల్ని గురించి ఎవరైనా యథార్థవంతులు అని అంటారా? మన గురించి అలాగే ఎవరైనా మాట్లాడగలరా? యెహోవా నీ గుడారములో అతిథిగా నుండదగిన వాడేవాడు. మొదటిది యథార్థముగా ప్రవర్తించువాడు. నేను అలాగ ప్రవర్తించినట్లు నాకు యథార్థమైన హృదయం కలిగించు.